మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ యొక్క వారం 2026 కొత్త సంవత్సరం మొదలైంది. అలాగే జనవరి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజ్లో పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. ఏవైతే ఇక్కడ మాసగ్రహాలైన రవి, బుధ, కుజ, శుక్రులు నలుగురి స్థితి గోచారం కూడా ధనుర్ రాశిలో ఇక్కడ జరుగుతూ ఉంది. శని భగవానుడు మీన రాశిలో, అలాగే మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం జరుగుతూ ఉంది. అలాగే సింహరాశిలో ఇక్కడ కేతువు యొక్క సంచారం జరుగుతూ ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతూ ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా చంద్రుని యొక్క గమనం కూడా గమనించినట్టయితే కనుక ఈ వారం చంద్రభగవానుడు కర్కాటకం, సింహం, కన్య 3 రాశుల మీదుగా ఆయన గోచారాన్ని సాగిస్తూ ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక మనకి ఇక్కడ ఈ రాశికి ద్వితీయంలో గురుడు, అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు, దశమంలో రాహు, లాభంలో శని, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో వృషభ రాశి వారికి మనం చూసుకుంటే కనుక ద్వితీయంలో గురుడు ఆర్థికంగా కొంచెం ఫైనాన్షియల్ పరంగా కొంచెం మనకి మంచి సపోర్ట్ని, శుక్రుడు, బుధుడు అష్టమ స్థానంలో జనరల్గా మిగతా గ్రహాలు ఇస్తున్న వెల్త్ లాస్కి సంబంధించి కొంచెం సపోర్టివ్గా పాజిటివ్నెస్, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో బుధుడు, శుక్రుడు తీసుకొస్తున్నారు. దశమంలో రాహు ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కొంచెం బెటర్మెంట్ పరిస్థితులకు సంబంధించి, లాభంలో ఉన్న శని కూడా తప్పకుండా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా వరకు మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి శని కూడా అనుకూలంగా ఉన్నారు. ఎందుకంటే ఈ రాశికి మెయిన్గా శని భగవానుడే మంచి మిత్రుడు, యోగకారకుడు. తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది 3, 4, 5 స్థానాల మీదుగా. ఎప్పుడైతే మనం చూస్తే కనుక ఇక్కడ ఆది సోమవారాల్లో అనుకూలంగా ఉన్నాయి 2 రోజులు కూడా. వారం ప్రారంభమే పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా చంద్రుడు తృతీయ స్థానం, అది ఓన్ హౌస్. మంచి విల్ పవర్తో ఉంటారు. ఆ రోజు అనుకున్న పనులు, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, ఏమొచ్చినా చక్కగా మంచి విల్ పవర్తో, మంచి స్ట్రాంగ్ మైండ్తో మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు. సో నేను ఎందుకు అది ప్రాబ్లంలు వచ్చినా, సమస్యలు వచ్చినా అని ఎందుకు అంటున్నావు అంటే, జనరల్గా ఈ రాశికి మంగళ, బుధ, గురువారాల్లో చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. అక్కడే కేతువు కూడా ఉన్నారు. సో ఎప్పుడే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో అక్కడే కేతువు కూడా ఉన్నారు. ఆ రాశ్యాధిపతి రవి అష్టమ స్థానంలో ఉన్నారు. వాహనాలకు సంబంధించి కావచ్చు, మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, కొన్ని ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మెయిన్లీ మీ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొంచెం కుటుంబంలోని వ్యక్తుల యొక్క ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి, అంటే ఏదో జరుగుతుంది ఏంటో తెలియట్లేదు అన్నట్టు కొన్ని పరిస్థితులు కూడా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా వారం ప్రారంభం పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చక్కగా మీకు మంచి స్ట్రాంగ్ మైండ్ అవ్వటం వల్ల మీరు చాలా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళగలుగుతారు. మరి ఓవరాల్గా వృషభ రాశి వారికి మనం చూసినప్పుడు ఏంటంటే దిస్ ఈజ్ ద టైం. మీరు తప్పకుండా వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని కాన్షియస్నెస్తో చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శుక్ర, శనివారాల్లో చూస్తే చంద్రుడు ఇక్కడ పంచమ స్థానంలో సంచారంలో ఉన్నారు. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. ఇక్కడ పంచమంలో చంద్రుడు అంతగా యోగించరు, ఆ రాశ్యాధిపతి మళ్ళీ అష్టమ స్థానంలో ఉన్నారు. ఓకే, బుధుడు కూడా అష్టమ స్థానం గోచారంలో ఉన్నారు.
సో ఇక్కడ ఏమవుతుందంటే వెరసి ఇక్కడ రవి బుధ శుక్ర కుజులే ఈ 4 గ్రహాలే కాదు, ఇక్కడ శని అండ్ గురుడు కూడా ధనుర్రాశినే చూస్తున్నారు. అన్ని గ్రహాలు 8th హౌస్ని చూడటం అనేది, సో ఇక్కడ ప్రాపర్టీ సేల్స్ అండ్ పర్చేస్ విషయంలో అయినా, గృహపరమైన విషయాల్లో ఇండికేటింగ్ సమ్ ఏమన్నా మన ఇంట్లో ఏమన్నా చెడిపోతే ఇప్పుడే చెడిపోవాలా అని, ఇంట్లో చెడిపోతే ఖర్చులు వస్తాయి. సో ఇంటి రినోవేషన్ గానో, సంతాన పరంగానో, ఇన్వెస్ట్మెంట్స్ పరంగానో, అంటే ఇక్కడ 8th హౌస్ మీద ఇన్ని గ్రహాల యొక్క ఆస్పెక్ట్ ఫోకస్ ఉంది కాబట్టి మెయిన్గా ఈ వ్యసనాలు కావచ్చు, బెట్టింగ్స్ కావచ్చు, ఇలాంటి డబ్బులు పోగొట్టుకునేవి ఏవైనా సరే వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏంటి అక్కడ 6 గ్రహాలు 8th హౌస్ని ఎప్పుడైతే అవి వాటి ఎనర్జీని ఇస్తున్నాయో, సో డెఫినెట్గా అక్కడ పోగొట్టుకునే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ కొంచెం టెన్స్డ్గా నడిచే ఆస్కారాలు ఈ వీక్ మనకు కనిపిస్తాం. అంటే వృషభ రాశి వాళ్ళు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి కూడా జనరల్గా, సో మిగతా గ్రహాలు ఓకే, అవి కూడా శని చక్కగా స్ట్రాంగ్లో ఉన్నారు, రాహు స్ట్రాంగ్లో ఉన్నారు, గురువు స్ట్రాంగ్లో ఉన్నారు, కానీ బట్ కొన్ని సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని కూడా అవగాహన లేకుండా చేయకుండా, బిజినెస్కి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలైనా, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి తీసుకునే నిర్ణయాలు, మెయిన్ ఫైనాన్షియల్ నిర్ణయాలైనా, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాలైనా అన్నీ కూడా ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఫోకస్డ్గా వాటికి సంబంధించిన విషయాల్లో మీరు డెసిషన్స్ అనేవి తీసుకోవడం అనేది వృషభ రాశి వాళ్ళకి మంచిది. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఈ రాశికి సంబంధించి ఇక్కడ రవి, కుజ, బుధులు అండ్ ఇన్ని గ్రహాలు అష్టమ స్థానాన్ని చూస్తూ ఉన్నాయి. కాబట్టి కాలభైరవాష్టకం చదువుకోవడం చాలా మంచిది. శివాలయ దర్శనం డైలీ చేసుకోవడం వృషభ రాశి వాళ్ళకి చాలా మంచిది. ఇన్ని దుస్థానమైన అష్టమ స్థానాన్ని ఇన్ని గ్రహాలు చూస్తున్నాయి కాబట్టి కాలభైరవాష్టకం, శివాలయ దర్శనం చేసుకుని రోజు తర్వాత మీరు చేయాల్సిన పనుల్లోకి వెళ్తే ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.